హలో ఫ్రెండ్స్, మనకి నార్త్ వెస్టర్న్ రైల్వే నుండి కొన్ని వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇది కంప్లీట్గా అప్రెంటిస్ వేకెన్సీస్ని ఫిలప్ చేయడం కోసం నార్త్ వెస్టర్న్ రైల్వే వాళ్ళు 2090 వేకెన్సీస్ని ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి ఎవరైతే 10th పాటు ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు కొత్తగా అప్లై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఈ సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే వాళ్ళు జస్ట్ మీ రిజిస్ట్రేషన్ ఐడితో మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. సో కొత్తగా ఎవరైనా లాగిన్ అవ్వకపోతే లాగిన్ అయ్యి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఒకసారి మీరు చూడండి, దీనికి సంబంధించి ఇది ఆల్రెడీ 30వ తారీఖు నుండి స్టార్ట్ అయింది, డిసెంబర్ 30 ఎండ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మీ 10th అండ్ అంతేకాకుండా ఐటీఐలో వచ్చిన పర్సంటేజ్ బట్టి మిమ్మల్ని భర్తీ చేయడం జరుగుతుంది. సో చేసిన వాళ్ళకి దానికి సంబంధించిన కాల్ లెటర్స్, ఇంటిమేషన్ లెటర్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి అజ్మీర్ డివిజను, బిక్నర్ డివిజను, జైపూర్ డివిజను, జోధాపూర్ డివిజను, బీటీసీ క్యారేజ్ అజ్మీర్ అండ్ అంతేకాకుండా వర్క్షాప్ బిక్నేర్ అండ్ వర్క్షాప్లో ఖాళీలు అనమాట. అంటే ఏవైతే నార్త్ వెస్టర్న్ రైల్వేలో ఉన్న పరిధిలో ఉన్న ఈ డివిజన్లో మనకి వేకెన్సీస్ అయితే ఫిలప్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఐటీఐ ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కొక్క అంటే ఏ డివిజన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్ అండ్ కట్గా ఇక్కడ మొత్తం ఇచ్చాడు, చాలా ఇచ్చాడు. సో ఇదంతా చూసుకుంటే అయితే మనకి లాగ్ అవుద్ది అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఆల్రెడీ చూసుకున్నట్టయితే 15 years నుండి 24 years బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు ఉంటుంది దీంతోపాటు, అంటే కమ్యూనిటీ కేటగిరీ బట్టి. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐ, అది కూడా 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఒక ఎస్సీ, ఎస్టీ అంతేకాకుండా ఉమెన్, ఫిజికల్ క్యాండిడేట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ₹100 అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఇచ్చిన ఫిట్నెస్ రేంజ్లో మీరు కనీసం ఫిట్నెస్ రేంజ్లో ఉండాలి. అండ్ అంతేకాకుండా లోకల్ మోటార్ ఆర్ సెర్బల్ ప్లేజ్ వాళ్ళు అంటే ఓహెచ్ వాళ్ళు వచ్చేసి ఈ ట్రేడ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు అయ్యి ఉండాలి. అండ్ అంతేకాకుండా ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మ్యాటర్ మొత్తం ఇక్కడ ఇచ్చాడు, అదంతా చూసుకోండి. సో గైస్, ఇందులో ఏంటంటే ఏ విధంగా స్కాన్ చేయాలి, ఏ విధంగా మీరు అప్లికేషన్ ఫిలప్ చేయాలి, స్టైఫండ్ అది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అప్రెంటిస్ యాక్ట్స్ ఏదైతే యాక్ట్ ఉందో అప్రెంటిస్ యాక్ట్ దానిపై ఆధారపడి ఉంటుందన్నమాట. యాక్ట్ వచ్చేసి 1961 యాక్ట్ అనమాట. సో అగ్రిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. మెడికల్ ఫిట్నెస్ కూడా అడుగుతున్నాడు. సో దాన్ని బట్టి అది 1992 యాక్ట్ ప్రకారం ఆ రూల్స్ అనేవి ఉంటాయి. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో దానికి కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఇచ్చిన టైమింగ్స్లో మాత్రమే చేయాలి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి. అండ్ ఇదైతే చాలా మంచి నోటిఫికేషన్. ఎవరైతే జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు, అంటే జాబ్ కాదు ఇది అప్రెంటిస్, కాకపోతే ఈ అప్రెంటిస్ వల్ల ఏంటంటే ఫ్యూచర్ రైల్వేస్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఎందుకంటే చాలామంది ఈ మధ్యన ఈ మంత్లోనే, ఎందుకంటే నవంబర్లో చాలా మనకి చూసుకున్నట్టయితే చాలా అప్రెంటిస్ వచ్చాయి, చాలామంది అప్లై చేసుకున్నారు. సో అందరికీ కాల్ లెటర్లు రావు, ఎందుకంటే ఉన్న పోస్టులు తక్కువగా కాబట్టి. సో వేరే వాళ్ళు ఇంకా రాని వాళ్ళు ఇంకా అప్లై చేస్తూ ఉండండి. సో వచ్చిందనుకోండి లక్కీగా మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ట్రైనింగ్ ఎక్కడ ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో మీరు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మనకి క్లియర్ కట్గా రావడం జరుగుతుంది. సో గైస్, ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్కైనా యూజ్ అవుద్ది, వాళ్ళకైనా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాయి. ఇక్కడ మీకు ఉండాల్సిన మూడే ఏంటంటే, ఒకటి మీకు డిజైరబుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి. సో అది ఒకటి ఉంటే చాలు, డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఐటీఐ అనమాట మస్ట్ అండ్ షుడ్, అది కూడా 50% మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలి. సో గైస్, దీనికి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, అమ్మాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.